అంబ హఠాత్తుగా మళ్లీ హస్తినాపురానికి తిరిగిరావటం చూసిన భీష్ముడు ఆశ్చర్యంతో ఇలా అడిగాడు. అంబా, నీవు మళ్లీ ఎందుకు వచ్చావు? అంబ బాధతో చెప్పింది. స్వయంవరంలో నన్ను మీరు గెలుచుకున్నారన్న కారణంతో సాల్వుడు నన్ను తిరస్కరించాడు. నాకిప్పుడు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. ఈ స్థితికి మీరే కారణం. ఇప్పుడు మీరే నన్ను పెళ్లి చేసుకోవాలి. భీష్ముడు తన మనస్సు బరువుగా అనిపిస్తూ శాంతంగా చెప్పాడు. అంబా, నీ బాధ నాకు అర్థమైంది. నిజంగా ఈ పరిస్థితికి నేను కారణం కావచ్చు. కాని నేను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకున్నవాడిని. రాజ్యానికి వారసుడిని కాపాడాలని చేసిన పని అది. అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేను. నీవు నీకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోగలవు. ఈ మాటలు విని అంబ కోపంతో ఇలా అంది. నా జీవితం నాశనం చేసి ఇప్పుడు నీ ప్రతిజ్ఞ కోసం నన్ను తిరస్కరిస్తున్నావా? విను భీష్మా, ఇదిగో నా శపథం. నిన్ను చంపే రోజుకోసం నేను బ్రతుకుతాను. తపస్సు చేసి కావలసిన శక్తిని సంపాదిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను నేనే సంహరిస్తాను అంటూ ఆమె ప్రతీకారంతో అక్కడినుంచి తపోవనానికి వెళ్ళిపోయింది. జీవితంలో జరిగిన అన్నీ పరిణామాలు దేవుడు రాసిన విధిలిఖితమేనని భావించిన భీష్ముడు ఒక చిరునవ్వుతో ఆ అంతటినీ అంగీకరించాడు.